హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి అప్పుల్లో కూరుకొని పోయి అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే అతనికి వేరే రూట్ ఏది లేదు. అంటే అతని ప్రాపర్టీస్ కానీ లేకుంటే మూవేబుల్ ఇమ్మూవేబుల్ ప్రాపర్టీస్ కూడా ఏం లేవు. అతనికి సావే దిక్కు అనేటువంటి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి లీగల్గా రైట్స్ ఉన్నాయి. వాళ్ళు కోర్టు ద్వారా ఐపీ దాఖలు చేసుకోవడానికి వాళ్ళకి లీగల్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920 ప్రకారం అతను ఐపీ అనేది కోర్టు ద్వారా దాఖలు చేసుకుంటే అతనికి రియల్గా అతనికి ఏ ప్రాపర్టీస్ లేవు, అతను జెన్యున్గానే ఉన్నాడని చెప్పేసి కోర్టు నమ్మినట్లయితే అతనికి ఐపీ అనేది దాఖలు చేసినప్పుడు అతనికి అనుకూలంగా కోర్టు ఆర్డర్ ఇచ్చే రైట్స్ ప్రతి కోర్టుకు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా సరే ఇబ్బందులలో ఉంటే, అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఇన్సాల్వెన్సీ ఐపీ అనేది దాఖలు చేసుకోండి. అది ఓన్లీ వేరే సిచ్యువేషన్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే. ప్రాపర్టీస్ ఉంటే మటుకి వాటిని షేర్ చేసి అందరికీ ఇవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.